విషయమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం తర్వాత మనకు గణతంత్ర దినోత్సవం అంటే పూర్తి లిబరలైజేషన్, పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా మనం స్వతంత్ర భారతదేశం అనే దాని కొరకు ఒక ఆమోద ముద్ర లభించిన రోజు అది. జనవరి 26 అనేది దేశంలో నలుమూలల్లో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్న మన భారతదేశ రాయబారి కార్యక్రమాల్లో కూడా ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం అది. ఈ కార్యక్రమాల్లో పంచుకున్న వారందరికీ కూడా మాగుంట కుటుంబంతో ప్రత్యేకంగా గణతంత్ర దినోత్సవాలుగా శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, మన కమిషనర్ గారు, మేయర్ గారు ఇద్దరు కూడా, కార్పొరేటర్స్ అందరూ, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు అందరూ కూడా ఈ అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువగా కూడా చేసేదానికి ఎన్నో మార్గాలు అనేది కూడా అన్వేషిస్తున్నాం. మీ అందరి సహకారంతో అందరూ కూడా ప్రజల సహకారంతో ఈ అభివృద్ధి అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో మేమందరం కూడా ఉన్నామనేది మీకు మరొకసారి కూడా తెలుపుకుంటూ శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వచ్చినప్పటికీ కూడా మనం పరిపాలించుకునే అధికారము వచ్చింది అని అంటే ఇది 1950 జనవరి 26 నుంచే. కాబట్టి ఆ రోజుకి రావడానికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారంతో ముసాయిదా కమిటీ ఏర్పడి మనం పరిపాలించుకునే అధికారము 1949 నవంబర్ 26వ తారీఖున మరి ముసాయిదా కమిటీ మనకి ఇక రాజ్యాంగాన్ని సమర్పించడం జరిగింది పార్లమెంట్కి. అప్పటి నుంచి మనం తర్వాత పార్లమెంట్లో ఆమోదమైన తర్వాత 1950 జనవరి 26 నుంచి మనం పరిపాలించుకునే హక్కు మనం పొందగలిగాము. మరి అంబేద్కర్ గారు మొత్తం ప్రపంచ దేశాల్లో నుండి అన్ని రాజ్యాంగాలను క్రోడీకరించి మనకు క్రొత్త రాజ్యాంగం అంటే దాదాపుగా తరానికి 100 ఇయర్స్ తర్వాత మన భారతదేశం ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి, అన్ని రకాలకి ఈరోజు మనం ఇన్ని హక్కులన్నీ అనుభవిస్తున్నామంటే దానికి కారణం మరి మన రాజ్యాంగ ఫలితమే. కాబట్టి కర్షకులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, అందరికీ కూడా అన్ని రకాల హక్కులు, అలాగే మాకు సెలవులు కానివ్వండి, అలాగే మహిళలకి సంబంధించిన విషయాలు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ రాజ్యాంగం పొందుపరిచి ఉంది. కాబట్టి మనం పరిపాలించుకునే హక్కును మనం పొందగలిగాము. అయితే తద్వారాగా ప్రతి ఒక్క రాష్ట్రంగా సిబ్బంది, తర్వాత గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరికీ కూడా నమస్కారాలు. మరి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. 26న ఉన్న ప్రాధాన్యత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. పౌరుల హక్కులు, విధులు అన్నీ కూడా రాజ్యాంగంలో ఉంటాయి. సో దీన్ని మనం ఇన్నేళ్లు కాపాడుకుంటూ వచ్చాం. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదే. కాబట్టి ఈరోజు మన ఎన్నికల వ్యవస్థ కానీ, మన ప్రజాస్వామ్యం కానీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న సందర్భంగా ఇది ఒక వేడుకలాగా మనమంతా నిర్వహించుకుంటున్నందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మనం ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది కూడా జరుపుకోవడం సంతోషంగా ఉన్నది. ఎంతోమంది అసూలు పాసిన తర్వాతనే మనకి స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం తర్వాత పూర్తిగా అధికారాలు రావటం అంటే గణతంత్ర దినోత్సవం. జనవరి 26వ తారీఖుకి మనం పూర్తిగా కూడా స్వాతంత్రం లభించిన రోజు ఇది. ఇందుకు చాలామంది పక్షంగా చెప్పాలంటే సైనికులు ఎన్నో విధాలుగా కూడా చాలా ఇబ్బందులు కూడా పడుతూ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎన్నో యుద్ధాలలో కూడా ఈ సైనికులందరూ కూడా పార్టిసిపేట్ చేసి రావటం, వారి అసూలు పాయటం. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే ఎక్స్ సర్వీస్ మెన్ అంటేనే భారతదేశంలో ఉన్న ప్రత్యేకమైన జిల్లా అంటే ప్రకాశం జిల్లానే. ఎక్కువ వేల మంది ఉండటం, సరిహద్దు ప్రాంతంలో వారు చేస్తున్న సేవలను మనం కొనియాడవలసిందిగా ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఉన్న మాజీ సైనికులు, చదువుకున్న వాళ్ళు, చాలా చాలా పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనలతో వారు మాకు సలహాలు ఇవ్వటం అనేది నేను సంతోషంగా కూడా భావిస్తూ, ఇక్కడ హాస్పిటల్ అనేది అవసరం ఎంతో ఉంది సిహెచ్ఎస్. దీనిని నేను డిఫెన్స్ సెక్రటరీ గారితో కూడా పలు విధాలుగా కూడా కలిసినప్పుడు అసలు కరెక్ట్గా రిక్వైర్డ్ స్ట్రెంగ్త్ ఉంటేనే ఒక హాస్పిటల్ పెట్టాలి అనేది ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది. మనం మామూలుగా కొన్ని వేల మంది ఉన్నారు, మాకు 7,000 మంది ఉన్నారు, 8,000 మంది ఉన్నారు, 9,000 అని చెప్తూనే ఉన్నాం. కానీ బట్ ఆ రిజిస్టర్లో అవి రావట్లేదు. సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి దయచేసి మాజీ సైనికులందరూ కూడా మీ పేరును కూడా ఎన్రోల్ చేసుకుంటే మన హాస్పిటల్ని సాధించుకునే దానికి నాకు ఈజీగా కూడా అవుతుందని మీకు తెలుపుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మాగుంట కుటుంబం తరపున నేను ప్రత్యేకంగా అందరికి కూడా తెలుపుతున్నాను. నేను ప్రత్యేకంగా డాక్టర్ ఫ్రాన్సిస్ గారు అయితే సెయింట్ జేవియర్స్ హాస్పిటల్లో కూడా చేస్తున్న సేవలన్నీ కూడా మనం అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉన్నది. ₹1 కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా ప్రతిదీ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఆనందంగా కూడా పేషెంట్స్ పంపించే మంచి మనస్తత్వం కలిగిన వారు చేస్తున్న కార్యక్రమాలకు కూడా మనం అందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా మామిడిపాడు ప్రాంతంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వాకర్స్ అసోసియేషన్ వారు ఫ్లాగ్ హాయిస్టింగ్ కార్యక్రమానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం సంతోషంగా భావిస్తూ, రిపబ్లిక్ డే అనేది ప్రతి ఒక్కరూ కూడా అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా స్వాతంత్రం రావటం అంటేనే గణతంత్ర దినోత్సవం అనేది అందరికీ తెలిసిన విషయమే. పిల్లలకైతే ఇంకా నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలల్లో కూడా మనం గణతంత్ర దినోత్సవ ఉత్సవాలని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. ఢిల్లీలో అయితే ఈ కర్తవ్య పాత్ అక్కడైతే ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా జరపటం అనేది మనం చూడబోతున్నాం. ఈ వాకర్స్ అసోసియేషన్ వారు ఎంతో సంతోషంగా పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకున్నందుకు ప్రత్యేకంగా పేరున వారికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం. మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మీ సేవలోనే ఉంటుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.